ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మానియా అయితే నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటనేది అల్లు అర్జున్ అందరికీ పరిచయం చేశాడు అంటూ అల్లు అర్జున్ ఆర్మీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పుష్ప 2 నరికేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు పుష్ప 2 చిత్రం ఏ రికార్డులను క్రియేట్ చేసింది, పాత రికార్డులను బద్దలు కొట్టింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కంటే ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 1200 కోట్ల రూపాయల బిజినెస్ చేసి అది ఒక సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఏ భారతీయ సినిమా చేయనటువంటి రికార్డ్ని పుష్ప 2 క్రియేట్ చేసిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారాన్ని మనం గతంలో విశ్లేషణ చేసుకున్నాం. అయితే ఆ తర్వాత నార్త్ అమెరికాలో కూడా గతంలో ఏ చిత్రం చేయనటువంటి బిజినెస్ను నార్త్ అమెరికాలో పుష్ప 2 చిత్రం చేసింది అంటూ అదొక రికార్డుగా చెప్పుకుంటే, విడుదలైన తర్వాత మొదటి రోజు కలెక్షన్ పరంగా ఇటు తెలుగులోను అలాగే బాలీవుడ్లోను ఏ చిత్రం కలెక్ట్ చేయనటువంటి రీతిలో పుష్ప 2 చిత్రం ఎక్కువ కలెక్షన్స్ చేసి రికార్డులను క్రియేట్ చేసింది అంటూ అదొక రికార్డుగా చెప్పుకుంటున్నారు. అలాగే మొదటి రోజు కలెక్షన్ ఒక రికార్డు అయితే సెకండ్ రోజు కొంత డల్ అయినప్పటికీ మూడవ రోజు కలెక్షన్లు కూడా ఇటు తెలుగులోను అలాగే అటు బాలీవుడ్లోను ఈ రెండు చోట్ల కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే నాలుగవ రోజు అంటే ఆదివారం రోజు హిందీ బెల్ట్లో అయితే ఏ చిత్రం కలెక్ట్ చేయనటువంటి రీతిలో పుష్ప 2 చిత్రం కలెక్ట్ చేసి అన్ని రికార్డులను కూడా నరికేసింది. ఆ కలెక్షన్స్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పుష్ప 2 చిత్రం హిందీ బెల్ట్లో 4వ రోజు అంటే ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం ఒకసారి చూస్తే, సండే ఫర్ ద రికార్డెడ్ బుక్స్ అని ఓవరాల్గా ఆల్ ఇండియాలో 25,221 షోలు అయితే పడ్డాయి. ఓవరాల్గా డే 3 మనం డే 3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్గా మూడవ రోజు ఆల్ ఇండియా పరంగా 25,221 షోలు పడితే అందుకు గాను 132 కోట్లు అంటే 132.45 కోట్లు అయితే పుష్ప 2 కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉంది. అలాగే హిందీ బెల్ట్లో డే 3 అంటే కేవలం హిందీ బెల్ట్లో కనుక చూసుకున్నట్లయితే 15,906 షోలు ఓవరాల్గా హిందీ బెల్ట్లో పడ్డాయి. అందుకు గాను 82 కోట్ల రూపాయలు ఇది డే 3 కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నట్లయితే 81% ఉంది. నెక్స్ట్ తెలుగులో వచ్చేసి డే 3 5,744 షోలు పడ్డాయి. అందుకు గాను దగ్గరగా 25 లక్షలు తక్కువ 40 కోట్ల రూపాయలు డే 3 ఇది కలెక్ట్ చేసిందంటూ కూడా ఇది ఒక రికార్డుగా అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే 3 కలెక్షన్స్ ఓవరాల్గా కనుక మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, హియర్ ఈస్ ద పుష్ప 2 ద రూల్ డే వైజ్ తెలుగు స్టేట్ కలెక్షన్స్. ఓన్లీ తెలుగులో కలెక్ట్ చేసింది కనుక మనం ఒకసారి చూస్తే, మొదటి రోజు అంటే డే 1 తెలుగు 2 రాష్ట్రాల్లో 70,81,00,000 అయితే క్రియేట్ చేసింది, నెక్స్ట్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ డే 2 వచ్చేసి 19,25,00,000 కలెక్ట్ చేసింది. మూడో రోజు వచ్చేసి 21,60,00,000 వరకు అయితే ఈ పుష్ప 2 మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయగలిగింది. అలాగే ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ కలిపి గ్రాస్ రూపంలో 160 కోట్లు, అలాగే షేర్ రూపంలో 111,66,00,000 అయితే ఆంధ్ర తెలంగాణలో పుష్ప 2 కలెక్ట్ చేసింది. అలాగే కేవలం మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, నైజాంలో వచ్చేసి 12,25,00,000 కలెక్ట్ చేసింది. సీడెడ్లో వచ్చేసి 3,04,00,000 కలెక్ట్ చేయగలిగింది. అలాగే మనకి ఉత్తరాంధ్రలో వచ్చేసి 2,08,00,000 కలెక్ట్ చేసింది. ఈస్ట్లో వచ్చేసి 95 లక్షలు, వెస్ట్లో వచ్చేసి 72 లక్షలు, గుంటూరులో వచ్చేసి 92 లక్షలు, కృష్ణా జిల్లాలో వచ్చేసి ఓవరాల్గా కృష్ణాలో 1,06,00,000 కలెక్ట్ చేయగలిగింది. అలాగే నెల్లూరులో వచ్చేసి 58 లక్షలు కలెక్ట్ చేయగలిగింది. ఇది డే 3 ఏరియా వైజ్. నెక్స్ట్ డే 3 ఏరియా వైజ్ కనుక ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా గ్రాస్ వచ్చేసి 32
కోట్ల 60 లక్షలు ఉంటే షేర్ వచ్చేసి 21,60,00,000 అయితే ఉంది. నెక్స్ట్ పుష్ప 2 ద రూల్ 3 days టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే నైజాంలో 48,43,00,000, సీడెడ్లో 18,50,00,000, ఉత్తరాంధ్రలో 11,69,00,000, ఈస్ట్లో 6,78,00,000, వెస్ట్లో 5,79,00,000, గుంటూరులో 9,30,00,000, కృష్ణాలో 7,17,00,000, నెల్లూరులో 4 కోట్లు ఇది కలెక్ట్ చేయగలిగింది. అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ టోటల్ వచ్చేసి ఇందాక మనం విశ్లేషణ చేసుకున్నట్లుగా గ్రాస్ 160 కోట్లు, అలాగే షేర్ వచ్చేసి 111,66,00,000. కర్ణాటకలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 23,85,00,000 రూపాయలు ఇది కలెక్షన్ రూపంలో రాబట్టింది. అలాగే తమిళనాడులో 14,95,00,000 రూపాయలు కలెక్షన్ రూపంలో రాబట్టింది. కేరళలో చూసుకున్నట్లయితే 4,85,00,000 రూపాయలు ఇప్పటి వరకు కలెక్షన్ రూపంలో పుష్ప 2 అయితే రాబట్టింది. కేరళలో అండ్ తమిళనాడులో కూడా కొంచెం డల్గా ఈ సినిమా ఉన్నప్పటికీ వీకెండ్స్లో మాత్రం కలెక్షన్ రూపంలో పుంజుకుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే హిందీ ప్లస్ ROI కలిపి 96 అంటే 96,95,00,000 కలెక్ట్ చేసినట్లుగా ఇచ్చారు. ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే షేర్ రూపంలో ఏమో 309,51,00,000 కలెక్ట్ చేయగలిగితే గ్రాస్ రూపంలో వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 593,90,00,000 అయితే కలెక్ట్ చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఓవరాల్గా 50% పైగా అంటే ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ బిజినెస్ నుంచి 50% రికవరీ అయినట్లుగా కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. మూవీ ఓవరాల్ బిజినెస్ వచ్చేసి 617 కోట్లు, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 620 కోట్లు దాటాలి. మూవీ నీడ్ అనదర్ 310 అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచిగా ఆడాలంటే 310,49,00,000 ఇంకా కలెక్ట్ చేస్తే బాగుండు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే గ్రాస్ రూపంలో 285,55,00,000, అలాగే 69,45,00,000 కలెక్ట్ చేస్తే షేర్ రూపంలో గ్రాస్ రూపంలో 139 అంటే 139,50,00,000 కలెక్ట్ చేయగలిగింది. అలాగే డే 3 వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే షేర్ రూపంలో 80,05,00,000 కలెక్ట్ చేయగలిగితే గ్రాస్ రూపంలో 168,85,00,000 కలెక్ట్ చేయగలిగింది. ఇవి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది కేవలం 3 రోజుల కలెక్షన్లు మాత్రమే. 4వ రోజు కలెక్షన్ ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. అయితే నిన్న హిందీ బెల్ట్లో మాత్రం ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. 4వ రోజు కలెక్షన్లు 82 కోట్లకు పైగానే ఉన్నాయి. అది హిందీలో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఏ చిత్రం కూడా ఆ ఘనతని సాధించలేకపోయింది. కేవలం పుష్ప 2 చిత్రం మాత్రమే ఆ రికార్డ్ని క్రియేట్ చేసింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పుష్ప 2 నరికేసింది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నైజాంలో 100 కోట్లు, సీడెడ్లో 30 కోట్లు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే నైజాంలో 100 కోట్లు, సీడెడ్లో 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 14,40,00,000, వెస్ట్లో 10,80,00,000, గుంటూరులో 15,20,00,000, కృష్ణాలో 12,40,00,000, నెల్లూరులో 7,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది ఇది. అలాగే ఆంధ్ర తెలంగాణ టోటల్ వచ్చేసి 213 కోట్లు అంటే ప్రీ రిలీజ్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం 215 కోట్ల పైన కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 3 రోజులకు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రాస్ రూపంలో ఇప్పటికే దగ్గరగా వచ్చింది. అయితే ఆంధ్రాలో మాత్రం కలెక్షన్లు భారీగా తక్కువగా ఉన్నాయి అనేటువంటి అంచనాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తమిళనాడులో కూడా సినిమా ఊహించినటువంటి స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే లాంగ్ రన్లో కొంచెం సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా అసలు అల్లు అర్జున్కి అయితే మలయాళంలో ఒక క్రేజ్ అయితే ఉంది. కానీ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మలయాళంలో కలెక్షన్లు కొంచెం తక్కువగా ఉన్నాయి అనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కేరళలో 32 కోట్లు, తమిళనాడులో 52 కోట్లు, కేరళలో 20 కోట్లు, హిందీ ఓవరాల్కి కలిపితే 200 కోట్లు ప్రీ బిజినెస్ చేసింది. వీటన్నింటినీ కూడా
అధిగమించాలి అంటే మాత్రం 617 కోట్లు దాటి 620 కోట్లు కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు మనం చూసుకున్న రికార్డ్స్ అన్నీ కూడా కేవలం 3 రోజుల రికార్డులు మాత్రమే. 4వ రోజు రికార్డు పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. హిందీ బెల్ట్కి సంబంధించినటువంటి 4వ రోజు రికార్డు మాత్రం 82 కోట్ల పైగా ఈ పుష్ప 2 చిత్రం కలెక్ట్ చేసి అసలు నిజంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ చేస్తూ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదని మనం విశ్లేషణ చేసుకోవచ్చు.